ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్లోని ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. అయితే చికాగోలోని ఉన్నత చదువులు చదవడానికి వాళ్ళ అమ్మాయి అయితే వెళ్ళడం జరిగింది. సో 23 ఇయర్స్గా కూడా గుర్తించారు. అయితే ముఖ్యంగా తను పై చదువులు చదువుకోవడానికి ఇక్కడ తల్లిదండ్రులను వదిలేసి అక్కడికి వెళ్ళి మంచి ఉద్యోగం చేసుకోవాలి, భవిష్యత్తు బంగారంగా చేసుకోవాలి అని చెప్పి అనుకుంటున్న టైంలోని ఒక దారుణమైన ఘటన వల్ల ఈరోజు ఆ ఫ్యామిలీలోని తీరని లోటు ఏర్పడింది. ప్రజెంట్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఇక్కడ ఉన్నారు. అయితే నిన్న రాత్రి చికాగోలోని తను ఎప్పట్లానే తన హాస్టల్ దగ్గర నుంచి ఫుడ్ తిన్నాక అని చెప్పి తన పక్కనే ఉన్న ఫుడ్ ఏరియాకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక యాక్సిడెంట్కి గురై తన స్పాట్లో చనిపోయినట్టు కూడా చెప్తూ ఉన్నారు. మరైతే ఇన్ఫర్మేషన్ ఎప్పుడు వచ్చింది ఏంటి, తన ఫ్రెండ్స్ వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారు, మరి అమ్మాయిని ఎప్పుడు తీసుకొస్తారు ఇండియాకి అనే విషయాలు తెలుసుకుందాం. వాళ్ళ ఫాదర్ మనతో పాటు ఉన్నారు, వాళ్ళ ఫాదర్తో మాట్లాడదాం ఒకసారి. సార్ అసలు నేనే కాల్ చేసిన 4-5 సార్లు కాల్ చేస్తే వాళ్ళు నాకు వేరే వాళ్ళు లిఫ్ట్ చేసారు ఫోన్. మా కూతురు ఫోన్ వేరే వాళ్ళు లిఫ్ట్ చేసి వాళ్ళు ఇట్లా యాక్సిడెంట్ అయిందని చెప్పారు. తర్వాత యాక్సిడెంట్ అయిందని చెప్పి 10 నిమిషాల తర్వాత కాల్ చేస్తామన్నారు. మళ్ళీ 5 నిమిషాలకు నేనే కాల్ చేస్తే వాళ్ళు మళ్ళీ రిటర్న్ కాల్ చేశారు. కాల్ చేసినప్పుడు సారీ అంకుల్ అన్నారు. అంటే ఎలా యాక్సిడెంట్ అయింది ఏంటి అన్న విషయాలు ఏమని చెప్పారు? అవన్నీ ఏం తెలియదు. వాళ్ళు డిన్నర్కి వెళ్ళిరని తెలుసు. డిన్నర్కి వెళ్ళి రిటర్న్ వస్తుంటే రోడ్ క్రాస్ అవుతుంటే యాక్సిడెంట్ అయిందని తెలుసు. అంటే ఫ్రెండ్స్తో వెళ్ళిందా తను? ఇద్దరు రూమ్మేట్స్ డిన్నర్కి వెళ్ళారు. డిన్నర్కి వెళ్ళి రిటర్న్ వస్తుంటే ఆ అమ్మాయికి ఏం కాలేదు, ఈమెకు బండి కొట్టేసి వెళ్ళాడు వాడు. డ్రైవర్ని అరెస్ట్ చేశారని తెలుసు, అంత మటుకు మాత్రం తెలుసు. మాకు మిగతాది ఏం జరిగిందని తెలియదు. సో ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటుంది మీ అమ్మాయి? అంటే 3 years అవుతుంది. ఎంఎస్సీ చేస్తుంది. ఓకే, ఇక్కడ లాస్ట్ టైం ఎప్పుడు వెళ్ళింది ఇక్కడ నుంచి? 3 years అవుతుంది ఆమె వెళ్ళి. మధ్యలో 1.5 year తర్వాత వచ్చింది. 2 months నుండి వెళ్ళింది. మన కోవిడ్ టైంలో వచ్చింది, వెళ్ళింది. 2 months నుండి వెళ్ళిపోయింది. జస్ట్ మొన్న 24th నాడు వాళ్ళ మా చిన్న పాప కూడా వెళ్ళింది అక్కడికి. కాకపోతే వాళ్ళది వేరే స్టేట్, ఈమెది వేరే స్టేట్. ఆమె దగ్గరికి వెళ్ళింది. జస్ట్ ఆమె దగ్గర నుంచి వెళ్ళి 3 days ఏమో అవుతుంది అంతే. మీ చిన్నమ్మాయి కూడా అక్కడే ఉంటుంది? అక్కడే ఉంది. ఇద్దరు అక్కడే చదువుకుంటూ ఉంటారు. పెద్ద అమ్మాయి స్టడీ అయిపోయింది, జాబ్ పర్పస్లో. సో ఎప్పుడు వస్తానింది ఏంటి, మీతో లాస్ట్ కన్వర్జేషన్ ఎప్పుడు చేసింది? జాబ్ వచ్చినాక 6 months తర్వాత వస్తాను చెప్పింది. మీతో లాస్ట్ యాక్సిడెంట్ ముందు రోజు మాట్లాడిందా? రోజు నైట్ కాల్ చేస్తాం, 9:30, 10 గంటల కాల్ చేస్తాం, మాట్లాడతాం, రోజు మాట్లాడతాం. ఇవాళ దాని గురించి అని రోజు 9:30కి లేట్గా చేసేది, ఇవాళ 8:30కే చేసిన. చిన్న అమ్మాయికి చేసి ఆమె కట్ చేసి మళ్ళీ పెద్ద అమ్మాయికి చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. సరే ఈ టైం డిన్నర్ టైం కదా, డిన్నర్ చేసిన తర్వాత కాల్ చేస్తుంది, జాబ్ పోయిన తర్వాత కాల్ చేస్తారు అనుకున్నా. కాల్ లేపలేదు, ఎన్నిసార్లు చేసినా కాల్ లేపలేదు. తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ లేపి ఇట్లా జరిగిందని చెప్పారు, అంత మట్టుకే తెలుసు. ఎప్పుడు తీసుకొస్తున్నారు పాప బాడీ? అది ఏమి తెలియదు. అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్తో మాట్లాడటం ఎవ్వరు ఏం మాట్లాడలేదు, మాకు అసలు ఎవరు కూడా కాల్ చేయలేదు ఇప్పటివరకు. వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా మీరు కనుక్కోలేదా? ఫ్రెండ్స్ ఇందాకనే మాట్లాడాము. డాక్టర్ పోస్ట్ మార్టం అయిన తర్వాత చెప్తామని చెప్పారు, ఏం జరిగింది అనేది, ఎట్లా చనిపోయింది అనేది పోస్ట్ మార్టం అయిన తర్వాత చెప్తా అన్నారు. అసలు ఎక్కడ ఇంజురీస్ అనేది బయట బ్లడ్ మాత్రం ఎక్కడ కూడా రాలేదు. వీడియో కాల్లో డాక్టర్తో మా బాబు మాట్లాడితే వాళ్ళు వీడియో కాల్ చేసి డాక్టర్ చూపించారు, ఫేస్ చూపించారు, కాల్ అంతే. ఫేస్ మీద ఎక్కడ కూడా రక్తం మరకలు కానీ అలాంటిది ఏమీ లేదు. పోస్ట్ మార్టం చేస్తే కానీ తెలియదని చెప్పారు. సో ఎన్ని రోజులు పట్టచ్చు ఏంటి, ఎలా బాడీని ఇక్కడికి ఇండియాకి తీసుకురావాలి అన్న దాని గురించి ఏం మాట్లాడలేదు? ఎవరితో మాట్లాడడం? ఇప్పటివరకు అయితే ఎవరితో మాట్లాడలేదు. మా బ్రదర్ చూసుకుంటుండంత. అదే ప్రాసెస్ అయిందనేది గవర్నమెంట్నే రిక్వెస్ట్ చేయాలి.
సో ఇదండి పరిస్థితి. ప్రజెంట్ నైట్ డిన్నర్కి వెళ్ళడం జరిగిందని చెప్తూ ఉన్నారు ఫ్యామిలీ మెంబర్స్. అంటే అక్కడ రూమ్మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఎప్పుడులానే నార్మల్గా అలా బయటకు వెళ్ళి వస్తుండగా యాక్సిడెంట్ అయిందని చెప్తున్నారు. అయితే ముఖ్యంగా అమ్మాయికి ఎటువంటి గాయాలు అవ్వలేదని చెప్తూ ఉన్నారు. అంటే డాక్టర్ కూడా పోస్ట్ మార్టం అయిన తర్వాత అండ్ డాక్టర్కి సంబంధించిన వీడియోస్ కూడా మనం చూడొచ్చు స్క్రీన్ పైన. సో డాక్టర్ ఏం చెప్తూ ఉన్నారు, ఇంజూరీస్ అంటే ఇంటర్నల్గా ఎక్కడ ఇంజూరీస్ అయినాయి, దేనివల్ల తను స్పాట్లో చనిపోవాల్సి వచ్చింది అన్న విషయాలు కూడా పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత ఒక కొలిక్కి వస్తాము అని అయితే డాక్టర్ కూడా చెప్పడం జరిగింది. మరి ఆ బాడీ ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో, ముఖ్యంగా ఇండియాని తీసుకొచ్చేది ఏదైతే ఉందో గవర్నమెంట్ని అప్పీల్ చేసుకుంటామని అయితే వాళ్ళ పేరెంట్స్ చెప్తూ ఉన్నారు. ఇంకా ఏం జరిగింది ఏంటి, ఎలా తీసుకురావాలి ఏంటి అనే విషయాలు మాకు కూడా ఇంకా కన్ఫర్మేషన్ లేదు అని చెప్తున్నారు. ప్రెసెంట్ 3 yearsగా వాళ్ళ పెద్దమ్మాయి అలాగే వాళ్ళ చిన్నమ్మాయి కూడా అవుట్ ఆఫ్ కంట్రీలోనే చదువుకుంటున్నారు అని కూడా తను చెప్పుకోవడం జరిగింది. సో ఏదైనా సరే మనం అవుట్ ఆఫ్ కంట్రీస్లో ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యంగా బయటికి వెళ్ళేటప్పుడు ఫ్రెండ్స్తో వెళ్ళేటప్పుడు కావచ్చు, ఏ విధంగా ఉండాలి. ఎందుకంటే ఇటువంటి ఘటనలు మనం తరచూ ఎక్కడో ఒక చోట వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. కాబట్టి బయట చదువులకు వెళ్ళేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అన్న విషయాలు, ఇలాంటి ఇన్సిడెంట్స్ చూసినప్పుడు మరొకసారి మనకి భయం తెచ్చే విధంగా అలాగే ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి అన్నట్టు కూడా తెలియజేస్తూ ఉంటాయి.